చెప్పండి. ఆర్టీవీ రవిప్రకాష్ గారు ఒక స్టడీ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, ముఖ్యంగా రాయదుర్గంలో కాళు శ్రీనివాసులు గెలవబోతున్నారని ఒక స్టడీ ఇవ్వడం జరిగింది. ఆ స్టడీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీవీ చేసిన స్టడీలో కాలువ శ్రీనివాసులు గారు 50,000 పైచిలకు మెజార్టీతో సాధిస్తున్నారు. కాకపోతే ఆర్టీవీ చేసిన స్టడీలో 5 స్థానాలు వైసీపీకి అంటున్నారు. కాకపోతే దానికి మేము 14లో 12 స్థానాలు ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలుచుకోబోతూ ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకి, ల్యాండ్ యాక్ట్ ఆ చట్టానికి చూస్తూ ఉంటే ప్రజలంతా, రైతులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏం చట్టం ఇది? అసలు దాని నుంచి ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీకి ఇస్తే కేంద్రం అండమాకు ఉంటే, కేంద్రం నిధులు మన రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దాని నుంచి కూటమిని గెలిపించాల్సిగా నేను మనవి చేస్తున్నాను. ప్రధానంగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని స్టడీ ద్వారా రవిప్రకాష్ సార్ చెప్పడం జరిగింది. దీన్ని మీరు అంగీకరిస్తారా? అవును, అంగీకరిస్తున్నాము. కాకపోతే దీనికంటే మాకు సీట్లు ఇంకా కూటమి ఏముందో దాదాపుగా 140 పైచిలకు, 140-150 పైచిలకే మాకు కూటమి సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. మేమంతా సర్వే రవిప్రకాష్ గారు చేసిన స్టడీకి అంటే దగ్గరగానే ఉంది. ప్రధానంగా చెప్పండి, కాళు శ్రీనివాసులు గెలవడానికి ప్రధాన అంశాలు ఏంటి? కాలువ శ్రీనివాసులు గారు 2014 నుంచి 19 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. 4,600 కోట్ల నిధులతో కుప్పం కంటే ఎక్కువ నిధులు మన రాయదుర్గానికి తీసుకొచ్చారు. కాలువ శ్రీనివాసులు గారికి గెలిస్తే మన బీటీపీ డ్యామ్కి నీళ్ళు వస్తాయి. అట్లే జిల్రాంపల్లి కెనాల్కి, ఆవలదట్ల గుంతకల్లు రిజర్వాయర్కి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు వస్తే రైతులు ఎంతో వలసదారులని అరికట్టవచ్చు. దాని నుంచి ఈ రోడ్లు అయితేనేమి, మన అనంతపురం రాయదుర్గం హైవే అయితేనేమి ఎంతో రోడ్లు కానీ అభివృద్ధి చెంది, చెట్టు నీరు ఎంతో అభివృద్ధి చెందింది. దాని నుంచి కాలువ శ్రీనివాసులు గారు 4,600 కోట్ల నిధులు తీసుకొచ్చారంటే వేరే వాళ్ళు చేత కాదు. కుప్పం కంటే అత్యధిక నిధులు మన రాయదుర్గంకి వచ్చాయంటే మన కాలువ శ్రీనివాసులకు మరీ గెలిపిస్తే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి మన కాలువ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీ 50,000 పైచిలకైతే ఖచ్చితంగా నిధులు కూడా ఇంకా ఎక్కువ వస్తాయని నేను ఆశిస్తున్నాను. ప్రధాన వైసీపీ పార్టీ నుంచి కూడా చెప్తా ఉన్నారు, అభ్యర్థిని మార్చడం జరిగింది. మెట్టుగోవింద రెడ్డి చాలా సౌమ్యుడు, ఆయన ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడనేది కూడా ఒకటి ప్రజల్లో వచ్చిందని ఒకటి ఉంది. సో దాని పట్ల మీ అభిప్రాయం? మెట్టుగోవింద రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ, 3 సంవత్సరాలు ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఏ అభివృద్ధి చెందినారు? ఎన్ని వేల కోట్లు తీసుకొస్తున్నారు, ఎన్ని వందల కోట్లు తీసుకొస్తారు? ఆయన చెప్పి పలానా ఇన్ని వేల కోట్లు తీసుకొస్తాను చూపెట్టమని చెప్పండి. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప రాయదుర్గం ఎటువంటి అభివృద్ధి చెందదు. ఆయన సౌమ్యుడు, దౌర్జన్యం చేయడమే కాదు, అభివృద్ధి చెందాల, రాయదుర్గం ప్రజలు అభివృద్ధి చెందాల. ఆయన పోనీ 2004లో ఇచ్చిన అఫిడవిట్ చూడండి. ఆయన ఆర్థిక పరిస్థితి ఏమి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏమి అంటే ఆయన బిజినెస్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు తప్ప రాయదుర్గ పరంగా ఎటువంటి అభివృద్ధి చెందలేదు. మేము ఘంటాపదంగా చెప్పగలం. పోనీ నాకు ఒక 1,000 కోట్ల నిధులు తీసుకొస్తున్నాను, కాళు శ్రీనివాసులు అన్న గారి కంటే నిధులు ఎక్కువ తీసుకోవచ్చు చెప్పండి, చూపిమని చెప్పండి, మేము అంగీకరిస్తాము. ఊరికే మేము సౌమ్యుడు అంటే కాదు, అభివృద్ధి చెందనే కదా. సో మొత్తంగా ఆర్టీవీ చేసినటువంటి స్టడీ నిజం కాబోతుందని మీరు భావిస్తున్నారా? ఆర్టీవీ చేసిన స్టడీ దగ్గరగా ఉంది. మాకు ఇంకా అత్యధికంగా సీట్లు ఆర్టీవీ చేసిన స్టడీకి దగ్గరగా ఉంది. బట్ ఇంకా కొన్ని సీట్లు మాకు అడిషనల్గా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు 5 సీట్లు వైసీపీ కంటే వైసీపీకి 1 లేదంటే 2 మొత్తము మన అనంతపురం జిల్లా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి షిఫ్ట్ చేయబోతాము. రవిప్రకాష్ గారు టీవీ 9లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన చేసిన స్టడీ దాదాపుగా దగ్గరగానే, వాస్తవానికి దగ్గరగానే ఉంటా ఉంది. మేము కూడా వాస్తవం అంగీకరిస్తున్నాము. ఆయన స్టడీ బాగానే ఉంటుందని మేము అంగీకరిస్తున్నాం. అలా చెప్పండి, ఆర్టీవీ స్టడీ ఇచ్చింది. సో రాయదుర్గంలో టీడీపీ విజయడంగా ముగిస్తుందని చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీవీ స్టడీ పైన మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వగలరు? నమస్కారం, నా పేరు కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఆర్టీవీ స్టడీ యొక్క ఫలితం చూస్తూ ఉంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయం మాకు
సంవత్సరం ముందే తెలుసు మేము గెలవబోతున్నాం, రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని. ఇదే విషయాన్ని పదే పదే మా నాయకుడు కాలు శ్రీనివాసులు సార్ 100 సార్లు చెప్పారు, మేము 50,000 పైన మెజారిటీతో గెలవబోతున్నామని. సో ఈ ఆర్టీవీ స్టడీ చేసిన సర్వేలో కూడా కాలు శ్రీనివాసులు గారు విజయం సాధించబోతున్నారనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలకి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతోంది. ఎందుకంటే రాయదుర్గాన్ని అభివృద్ధి చేసేది కాలు శ్రీనివాసులే, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ రాయదుర్గం ఓటర్లందరూ మరోసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇదే కాదు, జిల్లాలో కూడా ఇంకా అత్యధిక స్థానాలు ఖచ్చితంగా మేము గెలిచేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రైతులు, అనేక వర్గాల కార్మికులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఫామ్ చేస్తుందని ఆర్టీవీ సర్వే ద్వారా చెప్పడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందంటారా, లేదంటే వైసీపీ ఫామ్ చేస్తుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే బలమైన నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. ఆయన చేసినటువంటి త్యాగం చెప్పుకోలేనటువంటిది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని అధికారంలో ఉంచి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందామని పిలుపును ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆర్టీవీ చేసినటువంటి స్టడీ దగ్గరగా ఉందని మీకు అనిపిస్తా ఉందా? ఖచ్చితంగా ఉంది. కానీ జిల్లాలో చెప్పుకున్నటువంటి యొక్క స్థానాలు, మరికొద్ది స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఆర్టీవీ స్టడీ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సర్వేనే వెల్లడించిందనే అభిప్రాయం తెలియజేస్తుంది. ఎందుకంటే రాయదుర్గం ఖచ్చితంగా కాలు శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. జిల్లాలో కూడా మరికొన్ని స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నారు. అన్న చెప్పండి, ఆర్టీవీ ఒక స్టడీ చేసింది. ప్రధానంగా ఏంటంటే రాయదుర్గంలో టీడీపీ గెలుస్తుందని ఆర్టీవీ స్టడీ చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. సో దాంతో మీరు ఏకీభవిస్తారా, కరెక్ట్గా ఉందని అంటున్నారా, లేదంటే మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ప్రకారం రాయదుర్గంలోనే ఆర్టీవీ చేసింది. నా అభిప్రాయ పరంగా రాంది. పైన జగన్ ఉన్నాడు, లోకల్లో మెట్టుగోవింద్ రెడ్డి ఉన్నాడు. ఆయన చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి చేసిన మేలే పల్లెలు కానీ టౌన్ కానీ ఏదైనా సరే గెలిపించారు. సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తే రాయదుర్గం అయినా సరే, పల్లెలైనా సరే, మిగతా నియోజకవర్గం మొత్తం ఏదైనా సరే మెట్టుగోవింద్ రెడ్డి కంటే ముందు దాని వెనుకున్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి. దాన్ని చూసి ఎవరైనా ఓటేస్తాడు, ఏదైనా సరే మెట్టుగోవింద్ రెడ్డి అయినా గెలుస్తాడు. నాకు తెలిసినంత వరకు ఆర్టీవీ రిపోర్టు నా వరకు నాకు ఏకీభవించట్లేదు. ప్రధానంగా చెప్పండి, రాయదుర్గంలోనే కాలు శ్రీనివాసులు కూడా మనం చూస్తున్నాము 50,000 పై మెజార్టీతో గెలుస్తానంటున్నారు. సో ఆర్టీవీ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో గెలుస్తుందని అనుకుంటున్నారా, మెట్టు గోవింద్ రెడ్డి గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? ఎవరి అభిప్రాయపరంగా వాళ్ళు చెప్పచ్చు, కానీ దాంట్లో వాళ్ళని వ్యతిరేకించట్లేదు. కానీ మమ్మల్ని అడిగిన అభిప్రాయం పరంగా మేము చెప్పినాము. మా వరకు మాకు తెలిసింది, మా చుట్టుపక్కల మేము మాట్లాడుకునేది, పల్లెల్లో కానీ చూసేది, మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు కానీ మేము తెలుసుకున్నది ఒకటే, పైన జగన్మోహన్ రెడ్డి రావాలా, అట్లాంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలా. సో మొత్తానికి రాయదుర్గంలో మెట్టు గోవింద్ రెడ్డి గెలుస్తారని మీ అభిప్రాయమా? రాయదుర్గంలో మెట్టుగోవింద్ రెడ్డి పక్కా గెలుస్తాడు. వాళ్ళది టౌన్ వరకు టీడీపీ వాళ్ళు ఎంతసేపు ఉన్న టౌన్ వరకే ఏకీపించుకుంటున్నారు. పల్లెల్లో మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఎలాంటి వ్యవస్థలు ఇచ్చినాడు. వాలంటీర్ వ్యవస్థ కానీ, పల్లెల్లో పథకాలు కానీ, రాజకీయ నాయకుడు సహాయం లేకుండా నడిపిన ఏకైక క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి. మరీ ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలు అందరికీ చాలా బాగుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కూడా కులం చూడలే, పార్టీ చూడలే, ప్రాంతం చూడలే, ఇంకోటి చూడలే. వాళ్ళకి ఎవరికైతే బెనిఫిషియరీ అర్హత ఉందో వాళ్ళందరికీ డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వేసిన ఏకైక మన ప్రపంచంలో ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి చూపించు. ఇది గతంలో మాదిరిగా అది జనభూమి కమిటీలో, కనభూమి కమిటీలో మాదిరిగా అట్లా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాడో మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరూ కూడా బాగుపడతారు. తర్వాత ఇంకోటి ఏమంటే కరోనా సమయంలో ఇంత ఇబ్బందులు పడేవాళ్ళంటే జనాలు ఆ టైంలో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పల్లెలు పిల్లలు అందరూ కూడా బాగుపడ్డారు. ఇంకోటి ఏమంటే మనకి కరోనా టైంలోన ప్రతి ఒక్క వాలంటీర్ని ఇంటి దగ్గర పంపించి వాళ్ళ ఆరోగ్య సంక్షేమము, ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఇలా బాగాలేదంటే వాళ్ళందరికీ అన్ని రెడీ చేసి ఆయన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశాడు. అందుకోసం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలంతా 85% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడు మొక్కుంటున్నారు. 13వ తారీఖు అక్కడ మనకి జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఓటు వేయించి గెలిపిస్తారని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తున్నారు ఆయన. ఇంకా విషయం ఏమంటే
జగన్మోహన్ రెడ్డి మన 13వ తారీఖు వస్తుంది కాబట్టి మేఘాలు కూడా మనకు అనుకూలించి వర్షాలు కూడా పడే కాబట్టి సూచనలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇదే సంకేతం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆర్టీవీ రవిప్రసాద్ గారు 3 రోజుల క్రితం సర్వే చేసినారని తప్పుడు సర్వే నివేదిక ఇచ్చినారు. మేము సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, అది వృద్ధా పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జాబ్ క్యాలెండర్ మాదిరిగా టైం టు టైం ఎన్ని సంక్షేమ పథకాలు యావత్ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని కనీవిని ఎరగని అభివృద్ధి పంతంలో సంక్షేమ పథకాలు నడిపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత గతంలో మాన్యువల్గా ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్కి రిజిస్టర్ పోస్ట్ చేస్తే అది రెస్పాండ్ అయిందా లేదా, ఆ ఇంటికి చేరిందా లేదా అంటూ అక్నాలెడ్జ్‌మెంట్ పేపర్ ఇచ్చేవారు. ఇప్పుడు మాన్యువల్ కాకుండా ఆన్లైన్ అయిపోయింది. మేము సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినామనేది యావత్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి పల్లెలో గుడి ఉంటుంది. గుడిలో దేవుడు ఉంటాడో లేదో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం తీసుకోకుండా లబ్ధిదారుడు అంటూ ఉండడు. మీరు తప్పుడు నివేదికలు ఇవ్వడం రవిప్రకాష్ గారు తప్పు. మీరు గతంలో కాదు, 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే గతి లేదు. 2024లో కానీ మేము సంక్షేమ పథకాలు అంటూ ఈరోజు బీజేపీ రాష్ట్రం చూస్తుంటే మా ఫోటో కానీ మీరు పెట్టుకోవద్దండి. అవి చేతకాని హామీలు ఇస్తున్నారు, లబ్ధిదారులు అబద్ధాలు చెప్తున్నారు, మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. నమ్మకొద్దని అనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొక్కసారి వినిపించుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి మేలు గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నారు. అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన 2019 నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 2024లో తలారి రంగయ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన పీడీగా పనిచేశారు, డిఆర్డీఏలో పనిచేశారు, అదేవిధంగా ఎంపీగా పనిచేశారు. ఎంపీగా పనిచేస్తూ కళ్యాణదుర్గానికి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరిగినది. ఆయన తలారి రంగయ్య గారు సామాన్య వ్యక్తి. ఆయన తలారి రంగయ్య గారు ఒక సామాన్య గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తూ చాలా మంచి సేవ చేసినారు. అదేవిధంగా ఈసారి కళ్యాణదుర్గంలో కానీ 2024లో కూడా రంగయ్య గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఎందుకంటే ఆయన 3 నెలలు అయింది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధకర్త ఇన్ఛార్జ్గా వచ్చి 450 కోట్లు ఖర్చు పెట్టారు రంగయ్య గారు. అదేవిధంగా ప్రతి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు గడప గడపకు వెళ్తున్నాం. మేము కానీ గడప గడపకు వెళ్తున్నా కానీ గడప గడపకు వెళ్తూ ఓట్లు అడుగుతూ ఉంటే ప్రజల్లో కానీ మంచి స్పందన ఉంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థతో ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందినాయి. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. కాబట్టి లబ్ధి పొందినాం. మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని అంటున్నారు ప్రజలు కూడా. అదేవిధంగా ఈరోజు ఎన్నో మా కళ్యాణదుర్గంలో ఒక సామాన్య వ్యక్తికు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం. దీనిలో సామాన్య వ్యక్తి అయినటువంటి తలారి రంగయ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు. దాదాపు గంట 20,000 నుంచి 25,000 మెజార్టీతో గెలిపోతున్నారు కూడా రంగయ్య గారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.